సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ప్రైవేట్ ప్రకటనల అనుమానాస్పద వృత్తికి సంబంధించి రోజుకొక విషయం, రోజుకొక అంశం కొత్తగా వెలుగులోకి వస్తుంది. ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, అలానే ఆయనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కానీ ఏ విధమైనటువంటి కన్క్లూజన్ ఇవ్వలేదు. ఎంక్వైరీ కొనసాగుతున్నట్టుగానే చెప్తున్నారు. కానీ నిన్న మధ్యాహ్నానికే ఆయనకి సంబంధించి అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మొదలైన తర్వాత కోదాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లో మద్యం షాపుల దగ్గర ఆయన మద్యం కొనుగోలు చేశారనేటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది. తర్వాత సాయంత్రానికి విజయవాడ నగరాన్ని చేరుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, అక్కడ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తీసినటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు మరొక అంశం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఎల్బీ నగర్ ప్రాంతం నుంచే ప్రవీణ్ పగడాల కొన్ని వైన్ షాపుల్లోకి వెళ్ళారు. అక్కడ తనకు కావాల్సినటువంటి వస్తువులను తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా అధికారికంగా పోలీసులు కానీ ఎవరు ఇది అఫీషియల్గా రిలీజ్ చేసింది కాదు. కాకపోతే ఆయన ప్రయాణం చేసినటువంటి మార్గంలో ఉన్నటువంటి అన్ని సీసీ ఫుటేజ్లు దాదాపు 400 వీడియోలు పరిశీలించిన తర్వాత ఈ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి చూద్దాం తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇది హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి ఒక వైన్ మార్ట్కి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్. ఇందులో ప్రవీణ్ పగడాల గారు లోపలికి ఎంటర్ అయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. తర్వాత తనకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకున్నది సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్లో ఆయన ఎంటర్ అయ్యి షాప్లోకి ఆ మార్ట్లోకి వెళ్ళినటువంటి దృశ్యాలు. ఇది ఫస్ట్ ఫ్రేము, సెకండ్ ఫ్రేమ్ కూడా ఇందులో ఉంది. ఎందుకంటే 2-3 యాంగిల్స్లో ఈ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇది ఎంటర్ అయిన తర్వాత, ఇది ఇందాక చూసిందేమో స్ట్రైట్ కెమెరా ఫ్రేము, ఇప్పుడేమో ఈ లాంగ్ వ్యూలో ఉన్నటువంటిది. దీనిలో ఆయన మార్క్లోకి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన కావాల్సినటువంటి ఇది ఎంటర్ అయ్యారు. అక్కడ డోర్లో చూస్తే ఎంటర్ అయ్యారు. తర్వాత ఆ షాప్ మొత్తం కూడా ఆయన కలిగి తిరిగారు. తనకు కావాల్సినటువంటి వస్తువుల్ని చూసుకున్నారు. చివరిగా ఆయన మళ్ళీ బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చారు. బిల్ కౌంటర్ దగ్గర జరిగినటువంటి సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. బిల్ కౌంటర్ దగ్గర ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది ఆయన ఎంటర్ అయిన తర్వాత అక్కడ, ఎందుకంటే దాదాపు ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఇక్కడ సంభాషణ జరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే అప్పుడే ఆయన ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి వెళ్ళారు కాబట్టి ఇది ఫస్ట్ సెలక్షన్. ఇక్కడ ఒక 2 బాటిల్స్ కనిపిస్తున్నాయి, టిన్స్ కనిపిస్తున్నాయి. వాటి తర్వాత మరికొన్ని ఆప్షన్స్ డిస్కస్ చేశారు వాళ్ళతో. అది ఏంటి అనేది పోలీస్ ఎంక్వైరీలో వస్తుంది. ఇంకా వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు కానీ, ఇది కేవలం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన కొనుగోలు చేశారు. అది ఆయనే ఉపయోగించారా, లేదా ఇంకెవరైనా ఫ్రెండ్స్ కోసం తీసుకున్నారా, లేదా వాటిని ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చారా, ఏంటి అనేది క్లారిటీ ఇప్పటివరకు లేదు. కేవలం ఎంక్వైరీలో రావాల్సినటువంటి విషయాలు అవి. కాకపోతే ఏ దృశ్యాలు బయటకు వచ్చినాయో అవి మాత్రమే ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. సో ఇది ఇక్కడ ఒక 2 టైప్స్ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి. అవి సైజెస్ని బట్టి బహుశా డిసైడ్ చేస్తారు. ఒక 2 టిన్స్ తీసుకున్నారు. వేరే క్లయింట్స్ కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళు ఎవరో రెగ్యులర్గా వచ్చే వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌంటర్ దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసినాక పోలీస్ రిపోర్ట్స్లోనే వస్తాయి. బట్ ఏంటంటే ఇక్కడ ప్రైమరీగా పాస్టర్ ప్రవీణ్ పగడాల కొన్ని బాటిల్స్ని, కొన్ని టిన్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అవి తీసుకున్నారు. ఆయన యూపీఐ పేమెంట్ చేశారు. దానికి సంబంధించినటువంటి స్కాన్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక రిసీట్ కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే అది ఆయన యూపీఐ కోడ్ను బట్టి మనం ఆయనదా కాదా అనేది కూడా కంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ టిన్స్ తీసుకుంటున్నారు ఫైనల్గా, ఎందుకంటే ఆయన తీసుకుని వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇందులో రికార్డ్ అయినాయి క్లియర్గా. సో ఇక్కడ ఒక కవర్తో ఆయన వెళ్తున్నారు. నెక్స్ట్ ఆయన చేసినటువంటి బిల్కి సంబంధించినటువంటివి కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. 950 రూపీస్ బిల్ పేమెంట్ చేశారు. ఎవరి నుంచి పే చేశారనే దానికి ఇక్కడ ఆయన యూపీఐ కోడ్ కనిపిస్తుంది. సవేరా లిక్కర్ మార్ట్. ఇది ఎల్బీ నగర్ శివారులో ఉన్నటువంటి మార్ట్ అని చెప్పారంటే, ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆయన హైదరాబాద్ శివారుల్లోనే ఇది కొనుగోలు చేసినట్టుగా ఇందులో క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలానే ఆ కోడ్ని బట్టి ఆయన ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా డీటెయిల్గా వస్తాయి. బట్ ఈ విషయాలన్నీ అయితే బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినటువంటి విషయాలను జస్ట్ ప్రజెంట్ చేస్తున్నాం మనం అంతే. ఇందులో ఎమోషనలైజ్ అవ్వడానికి కానీ, లేదా ఆవేశాలకి, లేదా ఎవరో ఏదో చేశారనేటువంటి ఆవేశానికి లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డెత్ ఎప్పటికీ కూడా విషాదకరమైనటువంటి సందర్భమే అవుతుంది, ఎవరి మరణమైనా. కానీ ఈ మరణం వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటి అనేటువంటి దానిపైన చాలా మందిలో ఆసక్తి ఉంది. కొంతమంది రకరకాల ప్రచారాలు చేసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ కూడా మనకు సంబంధం లేదు. కానీ
ఏం జరిగింది, పాసేజ్ టువర్డ్స్ రాజమండ్రిలో ఏం జరిగింది అనేటువంటి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కొన్ని బయటకు వస్తున్నాయి. వాటిని మాత్రమే చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆథరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ ఇన్వెస్టిగేషన్కి, పోలీస్ టీం పైన ఉంటుంది. పోలీసులు చెప్పే వరకు కూడా అందరూ సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది ఒక వీడియో దానికి సంబంధించినటువంటి ఆధారము. ఇక్కడ ఏదైతే జరిగిందో అక్కడ పర్చేజ్ జరిగినటువంటి దృశ్యాలు అవి చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన కొనుగోలు చేసుకుని బయటకు వెళ్ళినటువంటి సన్నివేశాలు కూడా ఇక్కడ చాలా క్లియర్గా రికార్డ్ అయినాయి. పేమెంట్ చేసి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి దృశ్యాలు. వీటితో పాటు మరికొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఇది లొకేషన్ ఫలానా అని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన కొన్ని వైన్ మార్ట్లలోకి వెళ్ళి వచ్చినవి, అక్కడి నుంచి కలెక్ట్ చేసినటువంటి ఫుటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఎల్బీ నగర్లో స్టార్ట్ అయింది. ఎల్బీ నగర్ తర్వాత మరొక చోట కూడా దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ వీడియో ఉంది. విజయవాడకి రీచ్ కోదాడ ప్రాంతంలో మరొక వైన్ మార్ట్లోకి ఆయన వెళ్ళినటువంటి ఫుటేజ్, అక్కడ కొనుగోలు చేసినటువంటి దృశ్యాలు, అక్కడ కూడా యూపీఐ పేమెంట్ చేసినటువంటి రిసీట్స్ ఇవన్నీ కూడా బయట వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత కేసర టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి ప్రమాదం దృశ్యాలు నిన్ననే బయటకు వచ్చినాయి. ఆ తర్వాత విజయవాడ దగ్గర పోలీసులు ఆయనని హోల్డ్ చేయడము, ఆయన బండి నడపలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడే ఫుట్పాత్ పైన కూర్చుండిపోయినప్పుడు సందర్భంలో కొన్ని ఫోటోలు కూడా తీశారు. అక్కడ ఉన్నటువంటి టీ కౌంటర్, టీ అమ్ముకునేటువంటి ఒక చిన్న షాప్ దగ్గర ఉన్న కుర్రాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్, పోలీసులు వెళ్లకుండా అక్కడ కూర్చోబెట్టి ట్రాఫిక్ జంక్షన్లో ఉన్నటువంటి పోస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చేలోపు ఈయన వెంటనే బైక్ వేసుకుని వెళ్ళిపోయారు. అప్పటికే 2 సార్లు ప్రమాదం జరిగింది, బైక్ డ్యామేజ్ అయ్యింది అనేటువంటి విషయాలు కూడా వెలుగు చూసాయి. అక్కడి నుంచి వెళ్ళేటువంటి క్రమంలో రాజమండ్రికి సమీపంలో తర్వాత జరిగినటువంటి ఘటన ఆయన మరణించడం జరిగింది. ఈ మధ్యలో ఇంకేమైనా జరిగిందా అనేటువంటి విషయం పైన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ థరోగా జరుగుతుంది. బట్ ప్రైమరీ ఎవిడెన్సెస్ కలెక్షన్ బట్టి చూస్తే కనుక చాలా చోట్ల ఇలాంటి ఆధారాలు వస్తున్నట్టుగా వెలుగు చూస్తున్నాయి. ఫైనల్ కన్క్లూజన్స్ పోలీసుల అధికారులు ఏమిస్తారో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.